ఎగిరి దంచిన అదే కూలి, ఎగరకుండా దంచిన అదే కూలి అన్నట్టు తయారైంది మన పరిస్థితి. మనకు దెబ్బ మీద దెబ్బ, అపజయం వెనుక అపజయం తగులుతున్నందుకు డిసప్పాయింట్ అయ్యావు బంగారం. ఏంటే ముంగిసి మొహం వేసుకొని అలా చూస్తున్నా? అంత సునాయసంగా పట్టుకున్నావేంటి? పాములు పట్టి ట్రైనింగ్ తీసుకున్నావా ఏంటి? కంగారు పడకండి, ఇది ఒరిజినల్ కాదు, రబ్బర్ పాము. ఈటి డమ్మీనా? దీంతో ఎందుకు భయపడుతున్నా? ఆ అక్షయ్కు మంచి పేరు వస్తున్నట్టు నాకు కూడా రావాలి. నాకు కూడా ఏవో మహిమలున్నట్టు గ్రాండ్ మా ముందు బిల్డప్ ఇవ్వాలి. ఇప్పుడు నేను దాన్ని అక్కడికి విసిరేసి పక్కకు వెళ్ళి తాక్కుంటాను. మీరందరికీ వినపడేలా ఇందాక భయపడి అరిచినట్లు పాము పాము అని అరవండి. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ బయటకు వస్తారు. రబ్బర్ పాముని చూసి భయపడతారు. అప్పుడు నేను దాన్ని పట్టుకుని దూరంగా విసిరేస్తాను. ఇంట్లో వాళ్ళందరూ నన్ను గొప్పగా చూస్తారు. చింటుగాడు కూడా నాకు సపోర్ట్ గా మారిపోతాడు. ఓకేనా? ఓకే. ఇదిగో నేను దీన్ని విసురుతాను, నువ్వు వెళ్ళి దాక్కో. బంగారం, మనం డ్రామా షురూ చేద్దామా? అందరూ బయటికి రండి. తొందరగా ఏమైంది? ఎక్కడా 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 ఎక్కడా? అదిగో అక్కడ ఉంది. ఎప్పుడు లేంది మన ఇంట్లోకి పాము వచ్చిందేంటి? విషసర్పలాగా ఉంది. ఎవరు దగ్గరికి వెళ్ళకండి, అందరూ వెనక్కి రండి. పాము ఇంటికి రావడం శుభమే కదా. భయపడకు శౌర్య, మనం ఏమీ అనకపోతే నాగమ్మ కూడా ఏమీ అనదు. నేను తీస్తానుండు. అమ్మ నాగమ్మ, శౌర్యని ఏమీ అనకు తల్లి. బంగారం, నువ్వు వచ్చే 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 వచ్చే. ఎవరికి ఎటువంటి హాని తలపెట్టకుండా వెళ్ళిపో నాగమ్మ. అక్షయ, అక్షయ్ వచ్చింది కాబట్టి నువ్వు బతికిపోయావు. ఇంత భయస్తురాలివి ఎందుకంత బిల్డప్ ఇచ్చావు? అక్షయ, యు ఆర్ సో గ్రేట్. అయ్యిందేదో అయ్యింది, ఇంకెప్పుడు అలాంటి పిచ్చి పనులు చేయకు. శౌర్యని కాపాడింది. అక్షయ్ని అభినందించండి అత్తయ్య. అమ్మా అక్షయ, నీ ప్రాణం అడ్డుపెట్టి
శౌర్య ప్రాణాన్ని కాపాడావు. చాలా థ్యాంక్స్ అమ్మా. మీ నానమ్మకు ఎందుకు మనసు రావడం లేదు నాకు అర్థం కావడం లేదు. పద. చిన్న బంగారం ఆర్ యు ఓకే? అది ఇంకా షాప్ నుంచి తేరుకోలేదు. అందుకే ఇంకోసారి అలాంటి ప్రయోగాలు వద్దు బంగారం. ఈరోజు నీకు 106 ఫీవర్ గ్యారంటీ. ఎంత తుడిచినా ఈ కన్నీటి దారి ఆగేలా లేదు బావా. ప్రస్తుత పరిస్థితులు అలా ఉన్నాయి. బావా, మనం మన బిడ్డని తీసుకుని ఇంటి నుంచి బయటికి అలా అనిపిస్తుంది. మనం అందరికీ ఇబ్బందిగా ఉండడం ఎందుకు? అక్షయ బాధపడడం ఎందుకు? బయటికి వెళ్ళిపోయి మన వాళ్ళని దూరం నుంచి చూసుకుందాం బావా. కుటుంబం కురుక్షేత్రం అయినప్పుడు మనసుకి ఇలాగే ఉంటుంది. ఇటువంటప్పుడే ప్రశాంతంగా ఆలోచించాలి.